మన ఊరి పిల్లలే, మన ఇంటి పిల్లలే, మన చుట్టుపక్కల పిల్లలే మన మనవళ్ళగా, మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు. ఒకవైపున ఇవే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఎందుకనంటే ఇది కూడా గతానికి భిన్నంగా ఈరోజు మార్పు జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక తొగ్గలి గ్రామంలో మాత్రమే తీసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఈ రెండు పథకాల ద్వారానే దాదాపుగా 88, ఒక 10 లక్షలు, 98 లక్షలు, 1 కోటి రూపాయలు ఒక్క తొగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఈ 1666 ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు. అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా 84 లక్షల రూపాయలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, వ్యవస్థలోకి ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలు ఎంత అవసరమో, ఇది ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ కూడా గతంలో లేవు. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రం, మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది. ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్సు, ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ రైతన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలనంటే ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు 4%, 5% కటింగ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి కటింగ్ చేసి 1,05,000 రూపాయలు కటింగ్ చేసి ఆ తర్వాతనే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. ఇంట ఒకరి చేత మెల్ల చేసే పరిస్థితి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి. ప్రతి ఎకరా కూడా ఈరోజు ఈ క్రాప్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా పంటల బీమా అమలు చేస్తూ రైతన్నకు అన్ని దశల్లోనూ పంట విత్తనం నుంచి కొనుగోలు దాకా రైతన్నలకు ప్రతి దశలోనూ కూడా పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇస్తూ ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్న మార్పు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉంది.